బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని జేఎన్టీయూ వద్ద ఉద్రిక్త నెలకొంది. విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థులు నిరసనకు దిగారు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద ధర్నా చేపట్టారు. వనస్థలిపురంలోని ఇంట్లో విద్యార్థిని ఉరివేసుకుంది. నేడు జేఎన్టీయూ బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే విద్యార్థిని మృతి చెందిందని ఆరోపించాయి. ఏబీవీపీ స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో ఒక దురదృష్టకర సంఘటన ఎదురైంది. నిన్న సోదరి, అక్క లాంటిది, చెల్లె లాంటిది దివ్య అనే విద్యార్థిని హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి కారణం ఏది అని మేము చూసినప్పుడు ఆమె తనకు అటెండెన్స్ విషయంలో లోపాలు బయటపడ్డాయి. ఆమె గత సంవత్సరం డీటెయిన్ అయ్యి ఈ సంవత్సరం మళ్ళీ రీఅడ్మిషన్ వేసి యూనివర్సిటీలో మళ్ళీ పునఃప్రారంభించింది ఆమె చదువును. అయితే ఆమె 3వ సంవత్సరంలో జాయిన్ అయినప్పటికీ ఇప్పుడు ఆమె ఈ 3వ సంవత్సరం అయిపోయి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటారు. ఈ రోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ కావాల్సి ఉంది. అయితే నేను హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నామని తను అటెండెన్స్ లిస్ట్ ఓపెన్ చేస్తే తనలో ఆమె ₹1,00,000 కట్టి ఆమె విద్యను అభ్యసిస్తుంటే ఆమె కనీసం ఆ రూల్ లిస్ట్ లో ఆమె పేరు లేకపోవడం వల్ల ఆమె తీవ్ర నిరాశకు గురై ఇంట్లో బలవన్ మరణానికి పాల్పడింది. ఇకపై ఈ జేఎన్టీయూ క్యాంపస్ లో ఎవరు బలవన్ మరణానికి పాల్పడడం అనేది ఉండకూడదు అనేది మా యొక్క ఉద్దేశం. అటువంటి దివ్యకి జరిగిన అన్యాయం ఏ ఒక్క విద్యార్థికి కూడా భవిష్యత్తులో జరగకూడదు. అలా జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలనేసి మేము జేఎన్టీయూ పాలక వర్గానికి, యాజమాన్యానికి వినతి పత్రం సమర్పించాము. ఆ సమర్పించిన దాని లోపల కాలయాపన చేసినా లేకపోతే తగు వ్యక్తులపైన చర్యలు తీసుకోకపోయినా గానీ ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాము, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాము. వాళ్ళు 3 క్లాసులు చెప్పి 80% అటెండెన్స్లు ఇచ్చేటువంటి ఈ వ్యవస్థ నుండి ఒక ట్రాన్స్పరెన్సీ కోరుకున్నాం. నేను గత 15 సంవత్సరాల నుంచి ఈ జేఎన్టీయూ యూనివర్సిటీలో జరుగుతున్న ప్రతి విషయాల మీద మేము స్పందిస్తూనే ఉన్నాం. ఒక స్టూడెంట్ లీడర్ గా మేము కూడా పనిచేసినప్పుడు కూడా చాలా మంది పేద విద్యార్థులు ఏదో రకంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉండో లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండో చాలా మంది డిటెండ్ అయ్యారు. డిటెండ్ అయినప్పుడు కూడా మేము కూడా చాలా ప్రొఫెసర్ల దగ్గరికి వెళ్ళాము, రిక్వెస్ట్లు చేశాము. వాటిలో అన్ని ఏది కూడా పట్టించుకోడు. ఇక్కడ అధికారులు, ప్రొఫెసర్లు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, అకాడమిక్ అసిస్టెంట్ కానీ ఎవరు కూడా పట్టించుకోరు. ఫస్ట్ ఇక్కడ మేము ఒకటే అడుగుతా ఉన్నాం అనమాట, ఈ ప్రొఫెసర్లు కానీ, అసిస్టెంట్ కానీ, అకాడమిక్ అసిస్టెంట్లు వీళ్ళందరూ కూడా ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాతనే విద్యార్థులకు పాఠాలు చెప్పాలి. ఫస్ట్ మేము చేసే డిమాండ్ అదే. వీళ్ళు ఎవరు కూడా క్వాలిఫై కారు. విద్యార్థుల అటెండెన్స్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు అడిగేది ఒకటే, నువ్వు ఇన్ టైంకి రాలేదు, మీకు అటెండెన్స్ ఏమని చెప్పేసి. లోని జేఎన్టీయూ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థులు నిరసనకు దిగారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ఫోన్ ద్వారా. ప్రవీణ్, చెప్పండి, విద్యార్థిని అసలు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలేంటి? మేనేజ్మెంట్ ఏం చెప్తుంది? పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? విద్యార్థిని తల్లిదండ్రులు ఏమంటున్నారు? విద్యా సంఘాలు నేతలు ఏమంటున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? అయితే చూసుకుంటే కనుక జేఎన్టీయూ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొత్తం తొలగా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద విద్యార్థులు భారీ ఎత్తున ధర్నాకు దిగారు. విద్యార్థులకు తోడు విద్యార్థి సంఘ నాయకులు, ఇటు కుటుంబ సభ్యులు కూడా భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఆందోళన అయితే విరమించేందుకు పోలీసులు కూడా భారీగా మోహరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ వనస్థలిపురంలో అయితే ఏదైతే వనస్థలిపురంలో తన ఇంట్లో ఆ ఉరి వేసుకొని యువతి ఎవరికి చెప్పకుండా ఆత్మహత్య చేసుకుంది. ఆ ఆత్మహత్య పైన పలు అనుమానాలు ఉన్నాయి అంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాలు కానీ, ఇటు కుటుంబ సభ్యులు కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే అదే యూనివర్సిటీలో EEE చదువుతుంది. అయితే దివ్య అనే అయితే విద్యార్థిని మృతి చెందడంతో తోటి విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘ నాయకులు కూడా నిరసనకు దిగారు. యూనివర్సిటీ వ్యాప్తంగా బంద్ ప్రకటించి విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా వివిధ యూనియన్లకు చెందిన నాయకులు కూడా అక్కడ ప్రిన్సిపల్ ఛాంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఛాంబర్ వద్దకు వెళ్ళేసి, అయితే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర ఛాంబర్ దగ్గరకు వెళ్ళేసి ఆ భారీ ఎత్తున కళాశాల గేట్లన్నీ బంద్ చేసి కూడా ధర్నా చేస్తున్న క్రమం లోపల అధికారుల నిర్లక్ష్యం వల్లే అమ్మాయి మృతి చెందినట్టు కూడా ఆరోపణలు చేస్తూ విద్యార్థి సంఘ నాయకులు అక్కడ భారీ ఎత్తున నినాదాలు చేస్తున్నట్టుగా ఆ యొక్క సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. కాబట్టి అది ఏబీవీపీ స్టూడెంట్ తో పాటు ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క ధర్నాను చేస్తున్నారు. అక్కడ పోలీసులు జోక్యం చేసుకొని ఈ ధర్నాని అయితే ముగించేందుకు చూస్తున్నారు. అయితే తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలి. అటెండెన్స్ విషయంలో ఏదైతే జరిగినటువంటి దానికి విద్యార్థిని మానసికంగా కృంగిపోయింది కాబట్టి, మానసిక కృంగిపోవడంతో ఆత్మహత్య చేసుకుంది కాబట్టి ఆ యొక్క కళాశాలకు
కు సంబంధించినటువంటి యాజమాన్యం ఖచ్చితంగా స్పందించాలంటూ కూడా విద్యార్థి సంఘ నాయకులు ధర్నా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.